హలో ఫార్మర్స్, నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫామ్. ఈరోజు ఈ వీడియోలో వీటాగ్రో 5% ప్రీమిక్స్ గురించి అయితే తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా కొత్త ఫార్మర్స్ ఉంటే వారికి మన వీడియోస్ను ఫార్వర్డ్ చేయండి. పౌల్ట్రీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక వీటాగ్రో 5% ప్రీమిక్స్ విషయానికి వస్తే లాస్ట్ బ్యాచ్లో మన ఫామ్లో యూజ్ చేయడం అనేది జరిగింది. యూజ్ చేసిన తర్వాత మంచి రిజల్ట్ ఉంది, మంచి గ్రోత్ ఉందని తెలిసాక మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ తీసుకోవడం అనేది జరిగింది. తీసుకున్న తర్వాత దాదాపు 1 మంత్ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఆల్రెడీ 5% ప్రీమిక్స్ సప్లై చేయడం అనేది జరుగుతుంది. కంటిన్యూగా మంచి రిజల్ట్ ఉంది. బడ్స్ కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోలో ఏదైతే బడ్స్ ఉన్నాయో అవి మన 5% వీటాగ్రో 5% యూజ్ చేసిన బడ్సే ఇవి. ఎవరికైనా వీటాగ్రో 5% ప్రీమిక్స్ కావాలంటే, ఓన్ ఫీడ్ తయారు చేసుకోవడానికి ప్రీమిక్స్ కావాలంటే ఇక్కడ నెంబర్స్ కూడా మెన్షన్ చేస్తాను నేను. మీరు మనల్ని డైరెక్ట్ కాంటాక్ట్ అనేది కావచ్చు. మీకు విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్లో కానీ, క్రాంతి ట్రాన్స్పోర్ట్లో కానీ మీకు పంపించడం అనేది జరుగుతుంది. వీటాగ్రో 5% మనదే ఎందుకు తీసుకోవాలని నేను చెప్తున్నానంటే, 5% ప్రీమిక్స్లోకి ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో దాదాపు 70% దాకా ఓన్గా మెడిసిన్స్ అయితే తయారు చేస్తున్నారు. ఇలా ఓన్గా 5% ప్రీమిక్స్ కావాల్సిన ఓన్గా మెడిసిన్స్ ఎప్పుడైతే కంపెనీలో మన దగ్గరే తయారవుతాయో, కంపెనీలోనే తయారవుతాయో అప్పుడు ఆ మెడిసిన్స్ క్వాలిటీగా తయారు చేసుకోగలుగుతుంది కంపెనీ. అప్పుడు క్వాలిటీగా మెడిసిన్స్ తయారు చేసుకోగలిగినప్పుడు ప్రీమిక్స్ కూడా క్వాలిటీగానే తయారవుతుంది. ఇక బయట 5% కానీ, 7.5% కానీ, 10% కానీ ఏదైతే ఉందో వీళ్ళు బయట నుండి మెడిసిన్స్ తీసుకొని ఆ ఫీడ్ ఫార్ములేషన్కి తగ్గట్టు మనకి మెడిసిన్స్ మిక్స్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అలా కాకుండా ఓన్ మెడిసిన్స్ ఏవైతే మనకి అవసరం ఉన్నాయో 5% ప్రీమిక్స్లోకి ఏవైతే మెడిసిన్స్ అవసరం ఉన్నాయో ఆ మెడిసిన్స్ని ఓన్గా ప్రొడక్షన్ చేస్తుంది కాబట్టి, ప్రొడక్షన్ చేసి మనకి 5% సప్లై చేస్తుంది కాబట్టి నాకు తెలిసి బెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆల్రెడీ ఫార్మర్స్ కూడా మనం సప్లై చేసి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి గ్రోత్. అండ్ ఇక్కడ బడ్స్ కూడా చూడవచ్చు. ఈ బడ్స్ కూడా వీటాగ్రో 5% ప్రీమిక్స్ యూజ్ చేసిన బడ్స్నే. మంచి గ్రోత్ అనేది వస్తుంది. ఎఫ్సిఆర్ కూడా స్టాండర్డ్ ఎఫ్సిఆర్ అనేది వస్తుంది. ఇక బ్రాయిలర్లో ఫీడ్ ఎందుకు తయారు చేసుకోవాలంటే, మనం సొంతంగా ఫీడ్ తయారు చేసుకోవడం వల్ల మనకి ప్రొడక్షన్ కాస్ట్ అనేది చాలా అంటే చాలా తక్కువ పడుతుంది. యావరేజ్ ఫీడ్ కాస్ట్ కూడా మనకు తక్కువ పడడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ అనేది తక్కువ వస్తుంది. ఒకవేళ మార్కెట్లో రేట్ లేకపోయినా కూడా మనకి తక్కువలో తక్కువ లాస్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్లో ఏదైనా మంచి రేట్ వచ్చిందనుకోండి, మనకి ఎక్కువలో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఫార్మర్ తట్టుకోగలుగుతాడు ఓన్ ఫీడ్ తయారు చేసుకోవడం వల్ల. ఎందుకంటే దాదాపు బ్రాయిలర్లో వచ్చి 80% ఫీడ్ పైన డిపెండ్ ఉంది. ఎప్పుడైతే మనం ఫీడ్ని కంట్రోల్ చేయగలుగుతామో, బ్రాయిలర్లో ఎప్పుడైతే ఫీడ్ని కంట్రోల్ చేయగలుగుతామో అప్పుడు ఎప్పుడు కూడా మన ఫార్మింగ్ అనేది సక్సెస్గానే ఉంటుంది. మనం బయట నుండి ఫీడ్ తెచ్చుకోవడం వల్ల దాంట్లో ఏమేమి కలిపింటారో మనకు తెలియదు. ఇక్కడ మనం సొంతంగా ఫీడ్ తయారు చేసుకోవడం వల్ల దాంట్లో కావాల్సిన రా మెటీరియల్స్ మనం సొంతంగా మిక్స్ చేసుకుంటాం కాబట్టి మనకు తెలుస్తుంది. మనకు కావాల్సిన ప్రోటీన్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా మనం ప్రోటీన్ని మనం బర్డ్స్కి అందించగలుగుతాము. అదే బయట నుండి ఫీడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మస్టర్డ్ డిఓసి కానీ, గ్రౌండ్ నట్ కేక్ డిఓసి కానీ, ఎస్ఎఫ్ డిఓసి కానీ, తెల్ డిఓసి కానీ మిక్స్ చేయడం వల్ల బర్డ్స్ లూజ్ మోషన్స్ చేసుకొని, అంటే ఫీడ్ కాస్ట్ తక్కువగా చేయడానికి అదర్ డిఓసిస్ మిక్స్ చేయడం వల్ల లూజ్ మోషన్స్ చేసుకొని హెవీగా మోర్టాలిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మనం సొంతంగా ఫీడ్ తయారు చేసుకోవడం వల్ల క్వాలిటీ ఫీడ్ అనేది తయారు చేసుకోగలుగుతాము. అండ్ కాస్ట్ కూడా మనకి దాదాపు కాస్ట్ కూడా తక్కువ పడే అవకాశం ఉంది. ఫీడ్ కాస్ట్ తక్కువ పడినప్పుడు మనకి ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కాస్ట్ అనేది తక్కువ పడుతుంది. తక్కువ పడినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకవేళ లాస్ వచ్చినా మనకి పెద్దగా లాస్ రాకపోవచ్చు. ఒకవేళ ప్రాఫిట్ వచ్చినా కూడా పెద్దగా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఓన్ ఫీడ్ తయారు చేసుకోవడం వల్ల మనం బ్రాయిలర్లో ఉండగలుగుతాము. ఇప్పుడు ప్రీ స్టార్టర్ ఫినిషర్లో మనం రా మెటీరియల్ ఎంత మిక్స్ చేసుకోవాలి, అదే సోయా, మొక్కజొన్న ఆయిల్ ప్రీమిక్స్ ఎంత మిక్స్ చేసుకోవాలనేది నేను చెప్తాను మీకు. ఇక్కడ మనకి ప్రీ స్టార్టర్లో వచ్చి 590 కిలోలు మేజ్ మిక్స్ చేసుకోవాలి, 350 కిలోలు సోయా డిఓసి మిక్స్ చేసుకోవాలి, 10 కిలోలు ఆయిల్, 5% ప్రీమిక్స్ వచ్చి 50 కిలోలు అనేది మిక్స్ చేసుకోవాలి. ఇక స్టార్టర్ విషయానికి వస్తే 620 కిలోలు మేజు, 310 కిలోలు సోయా,
20 కిలోలు ఆయిల్, 50 కిలోలు వీటాగ్రో 5% ప్రీమిక్స్ అనేది మిక్స్ చేసుకుంటే దాదాపు టన్ను తయారవుతుంది. ఇక ఫినిషర్ విషయానికి వస్తే 655 కిలోలు మేజు, 270 కిలోలు సోయా, 25 కిలోలు ఆయిల్, 50 కిలోలు వీటాగ్రో 5% ప్రీమిక్స్ మిక్స్ చేసుకోవడం వల్ల దాదాపు టన్ను ఫీడ్ అనేది తయారవుతుంది. ఈ విధంగా మనం బ్రాయిలర్లో ఓన్గా ఫీడ్ తయారు చేసుకొని ఫీడ్ని ఎప్పుడైతే కంట్రోల్ చేయగలుగుతామో అప్పుడు మనకి బ్రాయిలర్లో నేను ఇంతకుముందు చెప్పినట్లు మీకు నష్టాలు వచ్చినా తట్టుకోగలుగుతారు, లాభాలు వచ్చినా కూడా 2 డబ్బులు ఎక్కువగా మిగిలేదానికి అవకాశం ఉంది. అలాగే క్వాలిటీ ఫీడ్ కూడా తయారవుతుంది. కాస్ట్ కూడా ఫీడ్ కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. ఫీడ్ కాస్ట్ తక్కువ పడడం వల్ల మనకి ప్రొడక్షన్ కాస్ట్ అనేది తక్కువ పడతాయి. అలాగే లూజ్ మోషన్స్ కూడా ఉండవు, హెవీగా మోర్టాలిటీ అనేది ఉండదు, బర్డ్స్ కూడా హెల్తీగా గ్రోత్ అవుతాయి. అండ్ ఎఫ్సిఆర్ కూడా స్టాండర్డ్గా ఎఫ్సిఆర్ ఉంటుంది కాబట్టి సొంతం ఫీడ్ తయారు చేసుకోవడం వల్ల బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కంటిన్యూగా మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరికైనా 5% వీటాగ్రో 5% ప్రీమిక్స్ కావాలంటే మీరు మనల్ని కాంటాక్ట్ అనేది కావచ్చు. మనం ఫీడ్ ఫార్ములేషన్స్ అన్ని విధాలుగా మన సపోర్ట్ అనేది చేయబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్. నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫామ్.